హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మేము మా శిల్కలకు వచ్చాం. మా శిల్కలో ఏమేమి వస్తువులు ఉంటాయో చూపిస్తారండి ఫ్రెండ్స్ ఇవేవో మా పెద్దలు, మా తాతయ్య. చూడండి, దీని కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక ఈ 2 వన్నాయి, 3 వన్నాయి. అదేమో నిలబడి ఉంది. ఇదేమో కుట్టు పోయినాక గడ్డి కుట్టు పట్టి కుట్టు వస్తాం ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో అన్ని దాంట్లోకి పిల్లలు కూడా ఉన్నాయి. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇది కూడా అవన్నది. ఇది ఆ 2 పాలు ఇస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఇంకా ఈనలే. ఇదేమో దీని చూడే ఫ్రెండ్స్. ఇంకా 3 దూళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఆ గాలిలో కూడా కుట్టు పోస్తాం, చూపిస్తానండి. ఇగో ఇళ్ళ కుట్టు కోసం. ఇళ్ళనేమో అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఇలా కుర్తి పోసి తాపేయాలంట. చూడండి, ఆ షెడ్ ఒకటి ఉంది ఆడ, వేరే దాంట్లో కొందండి ఫ్రెండ్స్. ఇంకా ఇవేమో ట్రబ్బులు మేము కుట్టు పోసిపోయినాక. ఇంకో ఈయన కుట్టు వాడతాం మేమైతే. ఇదికేమో కుట్టు మిషన్. ఇగో చూడండి, మేకల దొడ్లే ఫ్రెండ్స్. ఇది చూడండి, కుక్క చూడండి ఇళ్ళకి వచ్చి అన్నది. ఇగో చూడండి, ఇళ్ళనే మేము సామాన్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. సూదిలో అవి ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని. ఇగో చూడండి, ఇక బయటకు కొనండి. ఇళ్ళకి నుంచి గడ్డి పోతుంది మిషన్లకి. ఈడంగానే కుట్టు వస్తుంది చక్క ఫ్రెండ్స్. చూడండి, ఈడంగా కుట్టు చక్క ఇట్లా ఈడ పడుతుంది ఫ్రెండ్స్. అందుకే అట్లా అయింది ఆడ. ఇదేమో మా హౌస్. చూడండి, పెద్ద ఉంది. ఇగో అక్కడనేమో కొబ్బరి చెట్టు, ఈత చెట్టు, అది పప్పటి చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఈయనేమో మేము బట్టలు ఉతికేసుకుంటాం ఇంటికాడ నుంచి తెచ్చుకొని. ఇగో అక్కడ సైడ్ ఏమో గడ్డి మళ్ళీ ఓట్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. ఇదేమో మా ఇంకో దొడ్డి. ఇగో చూడండి, 2 మంచాలు ఉన్నాయి. ఆ బండి ఏమో మా తాతది. ఈడ గాడి ఉంది, ఈడ ఊట. చూడండి, సామాన్ చూడండి ఎట్లుందో. ఫ్యాన్లు ఒకటి ఉన్నాయి, ఇంకా లైట్లు, ఫ్యాన్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకో గడ్డి మాడి ఫ్రెండ్స్. చూడండి, మా పక్కనే వెలిచాది ఉంది, అదొకటి పక్కనే. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇటు సైడ్ ఇలా కూడా ఓ 10 బదలని కట్టేసాం. అదేమో మా బదల పెండ ఆడేస్తాం ఫ్రెండ్స్. ఇంకో బట్టలు ఆడేసుకుంటాం అట్లా. ఇంక ఇటు సైడ్ ఏమో గడ్డి ఆమెస్తాం మేము. ఇప్పుడు శనగ వచ్చినాం, గడ్డి ఆమెస్తాం ఈరోజు అన్న రేపన్నా. చూడండి, ఈడ ప్లేస్లు వేస్తాం. నేనైతే బెదలకు కుర్చీ ఆపేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కుర్చీ ఆపుతున్నాం బెదలకి. ఇక మా తాత, మా అక్కనైతే ఇక ఫోన్ చూస్తుంది. ఇక చూడండి, తౌడేసి ఆపుతాడు పెద్ద దాంట్లకి. ఇగో ఇలా తౌడు నీళ్ళు పోసి కలిపి తాపుతాం ఫ్రెండ్స్. ఇంకో ఇల్లునేమో తెస్తాం తౌడు. ఇవి హౌస్ మీద తాగి మళ్ళీ చీడలు అవుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, అదేమో దాని అమ్మతానికి వస్తుంది. అది రోజు ఆడ వండుకునేది మధ్యలో, అందుకని ఇప్పుడు ఆడికే పోయింది. ఇప్పుడు దాన్ని అయితే మా తాత కట్టేసి ఇంకా వేరే దాన్ని ఇప్పుతాడు ఫ్రెండ్స్. ఇంకో ఇటు సైడ్ ఏమో మాకు గడ్డి ఉంది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇక అదేమో వెళ్చారు ఫ్రెండ్స్, అది ట్యాంక్ కడుతుంది వాడ. చూడండి దీని ఒకటే కట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, అది దాగినాక ఇక పెద్ద దాంట్లో అన్ని దాంట్లో దాపుతాం. చూడండి ఇది నీళ్ళు అయింది అప్పుడే. దీన్నేమో ఇడ కట్టేస్తుంది ఫ్రెండ్స్. పడ్డ నడుస్తుండు. చూడండి ఇది ఎంత అవుతుంది. ఇంకొకట్లా సేమ్ ఇట్లనే ఇడిచి నీళ్ళు ఆపుతాం ఫ్రెండ్స్. నీళ్ళు ఆపి కట్టేసి పెండ మొత్తం తీసేసి అప్పుడు కడుగుతాం ఫ్రెండ్స్. ఈ యొక్క బేదనే ఉందిగా కుర్తిలాగేది. ఈ యొక్క బేద తాతకు పెండలో తట్టలో కూడా పెండ నింపిండు మా తాత. అయిపోకొచ్చింది. ఇక జడ్చెప్ అయితే కడిగేసాం దొడ్డి మొత్తం. ఒక పెండ ఎత్తుకొని పోతుండు మా తాత. ఇంకా కొంతసేపు అయితే మేము బయలుదేరని మొత్తం కడుగుతాం, అప్పుడు కూడా వీడియో తీస్తాం ఫ్రెండ్స్. ఇక మా మేకలు రెండు పోతులు ఉన్నాయి, 2 పిల్లలు ఉన్నాయి, ఒకటి మరక ఒకటి మేక. ఆ 2 చిన్న పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. అగో మా తాతనైతే దొడ్డి గట్టిగా స్టార్ట్ చేసిండు. మనం కూడా పోయి కడుగుదాం రండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి కడుగుతుండు మా తాత ఇప్పుడే. ఇట్లా చేసిన మమ్మల్ని ఎప్పుడే అడుగుతారా అన్నట్టు చేస్తే నేను ఇట్లా గుడ్లు పెట్టి ఇట్లా వేస్తుంది. ఇదేమో చూడండి ఎట్లా నీట్గా రోజు కడుగుతాం ఫ్రెండ్స్. ఇక జర్సేపు అయితే మళ్ళీ పచ్చిగడ్డి కోసి కుట్టుబట్టి అప్పుడు మళ్ళీ బెదలకు వేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ అప్పుడు బెదలకు వేసినాక మళ్ళీ 4కి మళ్ళీ అప్పుడు గడ్డి కోసి కుట్టుబట్టి మళ్ళీ అప్పుడు మేము ఇంటికి వెళ్ళేటప్పుడు పాలు వండుకొని ఇంటికి వెళ్ళి అప్పుడు కుట్టుబడతాం ఫ్రెండ్స్. మళ్ళీ అప్పుడు పట్టి దీంట్లో పోసి ఇక ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్. మళ్ళీ మా తాత వచ్చి ఇన్నే వండుకుంటాడు. అయిపోయింది. ఎంత క్లీనింగ్ అవుతుంది చూడండి ఒక్క సైడు. ఇక దాంట్లో అటు సైడ్ ఏమో చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే దాంట్లోని నీళ్ళు పట్టాలి, బెడ్షీట్ రాయాలి, ఆ పెండ మొత్తం పోవాలి, దాంట్లో కంటుకున్న పెండ మళ్ళీ కింద మొత్తం క్లీన్గా వేయాలంటే చాలా టైం పడుతుంది అవతల సైడ్ అయితే. చూడండి ఫ్రెండ్స్ చూస్తుందిగా ఫ్రెండ్స్. చూడండి అగో దానికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లా వాడతాడో బెదడేకి.
ఇప్పుడు ఎండ అవుతుందని దూళ్ళని అన్నీ అంతా కొంచెం అట్లయితేనే మంచిగా చల్లగా ఉంది బాగుంది. చూడండి అట్లా అట్లా అదంతా పెట్టేస్తే మళ్ళీ గడ్డి డిపెండ్ అవుతుంది. మళ్ళీ అప్పుడు తీసి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎట్లా చూడండి ఇంకా బెడ్స్ పెట్టి రాస్తున్నాము. అప్పుడు గడ్డి ఉండే ఇప్పుడేమో మొత్తం క్లీన్ అవుతుంది. లాస్ట్ యొక్క బెదర్ ఉంది, అంతా క్లీన్ అయిపోయింది. చూడండి ఇక్కడ మొత్తం క్లీన్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క బెదర్ కూడా అయిపోయింది. మాత్రం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.